Uh, Good evening, Andy. Welcome to your competitive academy. Today we'll be discussing the remaining questions in history group 2 mains లో ఇచ్చినవి 2019 లో మనకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. సో and before entering into our classes in your competitive academy, we are currently having admissions for a APPSC group 2 mains question test series kunnai, and also science and technology classes start ayyayi. You can check in our app, and thank you. Let me begin the class. Just a minute. Okay, thank you. And yes, let's begin the class. So ikkada manamu ఇప్పుడు ఇంతకు ముందు క్లాసెస్ అంటే ఇంతకు ముందు క్వశ్చన్స్ వరకు మనం చాలా వరకు చాళుక్యుల ఎంపైర్ వరకు కట్ చేసాం. నెక్స్ట్ వచ్చి మనకి కాకతీయాస్ వస్తున్నారనమాట. సో ఈ కాకతీయాస్ లో మనకి దేర్ ఆర్ మెనీ ఇంపార్టెంట్ రూలర్స్. మనకి ఫేమస్ రూరల్ ఎవరు అంటే రుద్రమ్మదేవి గారు. సో రుద్రమ్మదేవి గారి మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో కాకతీయాస్ లో కాకతీయ రుద్రమ్మ had borne the title Raya Gajakesari in commemoration ఆఫ్ హర్ విక్టరీ ఓవర్. అంటే ఈ రాయ గజకేశ్వరి అనే ఒక బిరుదుని ఏ యుద్ధం అయిపోయిన తర్వాత గుర్తుగా ఈ టైటిల్ తీసుకుంది, ఈ బిరుదుని తీసుకుంది అంటే మనకి కాకతీయ రుద్రమ్మదేవి గారు. సో రుద్రమ్మదేవి గారు వచ్చి మనకి 1262 నుంచి వాళ్ళ ఫాదర్ గణపతి దేవ తర్వాత రూల్ చేయడం స్టార్ట్ చేశారు. 1262 నుంచి 1289 వరకు రూల్ చేశారనమాట. సో ఏంది మన ఆంధ్రప్రదేశ్ రీజియన్ ని. సో ఈవిడ వన్ ఆఫ్ ద బ్యాటిల్ వచ్చి దేవగిరి వాళ్ళ రూరల్స్ తో బ్యాటిల్ జరిగింది. అంటే యాదవాస్ తో యాదవ ఇన్వేజన్ జరిగినప్పుడు ఒక బ్యాటిల్ జరిగింది. సో ఈ బ్యాటిల్ లో విక్టరీకి గాను మనకి ఈ రాయ గజకేసరి అనే ఒక టైటిల్ తీసుకున్నారు. ఈ రాయ గజకేసరి అనే టైటిల్ గురించి ఏ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ ఉందంటే బీదర్ ఫోర్ట్ ఇన్స్క్రిప్షన్. బీదర్ ఫోర్ట్ ఇన్స్క్రిప్షన్ అనే ఒక ఇన్స్క్రిప్షన్ లో మనకి ఈ టైటిల్ గురించి వివరంగా తెలియజేయబడింది అనమాట. సో ఈ అంటే యాదవాస్ తో ఫైట్ చేసిన తర్వాత వచ్చిన విక్టరీకి మనకి రాయ గజకేసరి అనే బిరుదుని తీసుకున్నారు. నెక్స్ట్ కింగ్ ప్రతాపరుద్ర. మనకి రుద్రమ్మదేవి గారికి కూడా అందరూ డాటర్సే. కాకపోతే తర్వాత ఏం చేశారంటే వాళ్ళ గ్రాండ్ సన్ కి మనకి ఈ సింహాసనం అనేది ఇచ్చారు అధిష్టానంగా. సో నెక్స్ట్ అక్కడ వచ్చిన ఎవరంటే ప్రతాపరుద్ర 2 అన్నమాట. మనకి ఇక్కడ వచ్చేది లాస్ట్ రూలర్, కాకతీయాస్ లాస్ట్ రూలర్ అయిన ప్రతాపరుద్ర 2. కాకతీయ కింగ్ ప్రతాపరుద్ర బికేమ్ ఏ క్యాప్టివ్ అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ టు హూమ్ అని వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి ఏరా అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ అంటే ఈయన క్యాప్టివ్ అయిపోయిన తర్వాత కాకతీయ ఎంపైర్ కూడా డిస్మిస్ అయిపోయింది అనమాట. కాకతీయ ఎంపైర్ కూడా మనకి ఢిల్లీ సుల్తానేట్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఢిల్లీ సుల్తానేట్స్ చేతిలోకి వెళ్తుంది. కొంత ప్రకారము మనకి తర్వాత రెడ్డి కింగ్డమ్స్ స్టార్ట్ అయితే ముస్నూరి నాయకాస్. సో ఇట్లా డిసింటిగ్రేట్ అయితే అయింది కాకతీయ కింగ్డమ్ అనేది. సో ఇక్కడ మనకి ఎవరు అంటే ఆ రూలర్ ఎవరి చేతిలో వచ్చి అంటే ఉలూగ్ ఖాన్ అనమాట. సో ప్రతాపరుద్రుడు వచ్చి మనకి 1290 నుంచి 1323 వరకు ఉన్నారు. సో ఈయన పీరియడ్ లో చాలా వరకు ఢిల్లీ సుల్తానేట్స్ రైడ్ చేశారు మనకి సౌత్ ఇండియాని. అందులో 5 times రైడ్ చేశారు. ఫస్ట్ ఇన్వేజన్ వచ్చి మనకి 1303 లో స్టార్ట్ అయింది. 1303 లో స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇది వచ్చి ఫస్ట్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చి మనకి 1323 లో. ఇది వచ్చి మనకి ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినప్పుడు మనకి ఖిల్జీ డైనస్టీ వాళ్ళు నిన్నారు 1303 ఆ టయానికి. సో ఇది మనకి ఫిఫ్త్ ఇన్వేజన్ వచ్చినప్పుడు తుగ్లక్ డైనస్టీ వాళ్ళు వచ్చారనమాట. తుగ్లక్ డైనస్టీ. సో ఇప్పుడు ఉలూగ్ ఖాన్ అంటే ఎవరో కాదు. సో హీఈస్ నన్ అదర్ దాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. జియాసుద్దీన్ తుగ్లక్ తో మనకి తుగ్లక్ డైనస్టీ స్టార్ట్ అవుతుంది కదా. ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. జ్వాన్ ఖాన్ కూడా అంటారు.
ఈయనని జునా ఖాన్ జువాన్ ఖాన్ ఏదో ఒకటి. సో ఈ ఉలూగ్ ఖాన్, జువాన్ ఖాన్ మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ వాళ్ళ బ్రదర్ కూడా ఇంకొకరైన ఉన్నారు. సో ఆయన పేరు కూడా ఉలూగ్ ఖానే. అతనితో ఆయన పేరు ఇంకొకటి వచ్చి ఆల్మాస్ బేగ్ అని కూడా అంటారు. ఆయనతో కన్ఫ్యూజన్ కాబట్టి మనకు ఉలూగ్ ఖాన్ అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ అన్నమాట. సో ఈయన 5th అటాక్ రైడ్ చేయడంతో అంటే వాళ్ళ ఫాదర్ థ్రోన్ లో ఉన్నప్పుడు అంటే జియాసుద్దీన్ తుగ్లక్ థ్రోన్ లో ఉన్నప్పుడు ఈయన క్రౌన్ ప్రిన్స్ లాగా వచ్చి ఇక్కడ అటాక్ చేశారనమాట ఉలూగ్ ఖాన్ 1312 లో. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 నుంచి ఢిల్లీ సుల్తానేట్ థ్రోన్ ని అధిష్ఠించారు. సో నెక్స్ట్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ జలకరండ కెన్ బి ఫౌండ్ mentioned in the inscription of inscription musical instrument. ఇది ఇట్స్ ఎ రేర్ కైండ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఇది వచ్చి మనకి ధర్మసాగర ఇన్స్క్రిప్షన్ లో దీని గురించి మెన్షన్ ఉంది అన్నట్టు ఇక్కడైతే మనకు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వన్ ద లిటరరీ వర్క్ ఆఫ్ ద రెడ్డి పీరియడ్ విచ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సీ బార్న్ ట్రేడ్. ఇప్పుడు రెడ్డి కింగ్డమ్స్ అనేటివి మనకి అంతా కోస్టల్ ఆంధ్ర రీజన్స్, నెక్స్ట్ నెల్లూరు, తిరుపతి ఈ రీజన్స్ లో రెడ్డి కింగ్డమ్ అనేది ఫ్లరిష్ అయిందనమాట. సో ఆఫ్టర్ కాకతీయ మనకి రెడ్డి కింగ్డమ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి హరవిలాసము అనే దాంతో హరవిలాసం రాసింది ఎవరంటే మనకి శ్రీనాథుడు. ఈయన హీఈస్ అ పోయెట్ అనమాట, 15th century పోయెట్. సో మనకి శ్రీనాథుని గారికి ఉన్న టైటిల్ ఏమరా అంటే కవి సార్వభౌమ. సో ఈయన బిరుదు అనమాట. శ్రీనాథుడికి ఉన్న బిరుదు ఏమరా అంటే కవి సార్వభౌమ అనే బిరుదు ఉంది. అంటే కింగ్ అమాంగ్ పోయెట్స్ లోనే కింగ్ అన్నట్టు. సో ప్రబంధ స్టైల్లో ఈ తెలుగు పోయటిక్ కంపోజిషన్ అనేది చేశారు హరవిలాసం అనే దాన్ని. సో ఈయన హరవిలాసం కాకుండా ఇంకా చాలానే రాశారు. ఇందులో ఏమరా అంటే మనకి ఈ సీబోన్ ట్రేడ్ గురించి ఇచ్చారు. ఈయన వచ్చి శ్రీనాథుడు వచ్చి మనకి పెద్ద కోమటి వేమారెడ్డి. సో పెద్ద కోమటి వేమారెడ్డి ఆఫ్ కొండవీడు. మనకి రెడ్డి కింగ్డమ్స్ లో మళ్ళా డిఫరెంట్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో వాటిల్లో పెద్ద కోమటి వేమారెడ్డి ఆఫ్ కొండవీడుకు చెందిన రెడ్డి దాంతో మనకి 1403 నుంచి 1420 వరకు ఈయన రూల్ చేశారు. సో ఈయన దాంతో ఒక మినిస్టర్ అనమాట శ్రీనాథుడు. ఈయన ఆస్థాన కవిలాగా కూడా చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ హరవిలాసం వాట్ ఆర్ ద అదర్ వర్క్స్ రిటర్న్ బై హిమ్ అంటే మనకి కాశీఖండం, భీమఖండం అండ్ నెక్స్ట్ నైషాడం అని ఒకటి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈయన రచించిన దాంతో కథలాగా రచించిన దాంతో వచ్చి పలనాటి వీర చరిత్ర. ఇది చాలా ఫేమస్ వర్క్ అయినది. ఎందుకు ఇది ఇంకా ఫేమస్ బుక్ అంటే మనకి పల్నాడు వార్ జరిగింది. సో ఈ పల్నాడు వార్ అనే దాని గురించి దీంతో డీటెయిల్ గా మెన్షన్ చేశారనమాట పల్నాడు వార్ గురించి. ఓకేనా. నెక్స్ట్ సో సురాంబిక ద క్వీన్ ఆఫ్ పెద్ద కోమటి వేమారెడ్డి. సో పెద్ద కోమటి వేమారెడ్డి గురించి మనం మాట్లాడుకున్నాం. 1403 నుంచి 1420 వరకు రూల్ చేశారు. సో షీ ఎక్స్కవేటెడ్, ఆయన క్వీన్ అయిన సురాంబిక గారు షీ ఎక్స్కవేటెడ్ ఏ ట్యాంక్, ఒక ట్యాంక్ ని ఎక్స్కవేట్ చేయించారనమాట. దాని ట్యాంక్ పేరు వచ్చి సంతాన సాగరం అనే ట్యాంక్ ని తీసుకొచ్చారు. సో ఈ పెద్ద కోమటి వేమారెడ్డి గారు వచ్చి హీ ఈజ్ అ కాంటెంపరీ టు విజయనగర ఎంపైర్ రూరల్ దేవరాయ టూకి విజయనగర ఎంపైర్ యొక్క రూలర్ అయిన దేవరాయ టూకి ఈయన కాంటెంపరీ అన్నమాట. ఓకేనా, కాంటెంపరీగా చేశారు. అండ్ ఇందులో కూడా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ లో చూద్దాం మనము. సో ద మోస్ట్ పాపులర్ అండ్ ఫేవరెట్ ఫెస్టివల్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ రెడ్డి రూలర్స్ వాస్ వసంత పంచమి ఆర్ స్ప్రింగ్ ఫెస్టివల్ అనమాట. సో వాళ్ళ కల్చరల్ హిస్టరీలో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్ స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది. వసంతోత్సవం మరి వసంత పంచమి దాన్ని బాగా చేసుకుంటారు. నెక్స్ట్ సంగీత చింతామణి రెడ్డి కింగ్డమ్స్ కూడా ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ సిలబస్ లో, ఎందుకంటే మెయిన్ మన ఆంధ్ర రీజన్ ని బాగా రూల్ చేసిండే వాళ్ళు అనమాట. నెక్స్ట్ సంగీత చింతామణి a work on music was composed by whom? ఎవరు కంపోజ్ చేశారంటే పెద్ద కోమటి వేమారెడ్డి గారే కంపోజ్ చేశారు. ఈయన వచ్చి మనకి
సాంస్క్రిట్ స్కాలర్ అనమాట. హీజ్ అ సాంస్క్రిట్ స్కాలర్. అంటే యాక్చువల్‌గా తెలుగు కల్చర్‌ని, తెలుగు లాంగ్వేజ్‌ని బాగా ఫేమస్ చేసింది రెడ్డి కింగ్డమ్స్‌లో టైంలో బాగా ఫేమస్ అయింది. కాకపోతే హీ వాజ్ ఎ సాంస్క్రిట్ స్కాలర్. మనం శ్రీనాథుడు చూసాం కదా, శ్రీనాథుడి గురించి కూడా ఉంది. సో ఇక్కడ సాంస్క్రిట్ స్కాలర్‌లో ఈయన రాసిన పుస్తకాలు ఏమిరా అంటే వర్క్స్, లిటరరీ వర్క్స్ ఏమిరా అంటే సంగీత చింతామణి ఒకటి, అంటే వర్క్ ఆన్ మ్యూజిక్ ఒకటి. నెక్స్ట్ సాహిత్య చింతామణి, లిటరేచర్ మీద రాశారు, సాహిత్య చింతామణి. సో ద 2 బుక్స్ ఉన్నాయి ఆయన రాసినట్టు, ఒకటి సంగీత చింతామణి, ఇంకోటి వచ్చి సాహిత్య చింతామణి అనమాట. ఓకే, నెక్స్ట్ హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ద కాన్ఫెడరసీ ఆఫ్ లిబరేషన్ మూవ్మెంట్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ద కాకతీయాస్. ఇక్కడ స్టోరీ ఏమంటే మనకి కాకతీయాస్ వాళ్ళు ఫాల్ అయిన తర్వాత 1323లో ఉలూగ్ ఖాన్ తీసేసుకున్న తర్వాత, సో ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళు లిబరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారనమాట ఢిల్లీ సుల్తానేట్స్ నుంచి పక్కకు వచ్చేదానికి. అక్కడ ఏమంటే మనకి 76 నాయకాస్ అంతా కలిసి ఒక కాన్ఫెడరసీ లాగా గ్రూప్ లాగా ఫామ్ అయ్యారనమాట. దీనికి ఒక లీడర్ ఉన్నారు, ఆయన పేరు వచ్చి ప్రోలయ నాయక గారు వచ్చి ముసునూరి ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. సో ముసునూరి ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అనమాట ఈ ప్రోలయ నాయక్ గారు. సో ఈయన 76 నాయకాస్తో కలిపి కాన్ఫెడరసీ అంటే అక్కడి నుంచి లిబరేట్ చేయాలి మన తెలుగు ప్లేసెస్ ని అన్నట్టు చేశారు ఇది. సో ఇందులో ఎవరెవరు ఉన్నారంటే ఈ నాయకాస్ లో కమ్మాస్, వెలమాస్ అండ్ రెడ్డిస్, త్రీ ఉన్నాయన్నమాట అసోసియేషన్స్. అందులో 76 నాయకాస్ వీళ్ళందరూ కలిసి మనకి లిబరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. లీడర్ గా ఉన్నది ఎవరంటే ప్రోలయ నాయక, ముస్లిం ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అనమాట. నెక్స్ట్, ఇన్ విచ్ లాంగ్వేజ్ శ్రీకృష్ణదేవరాయ గారు, శ్రీకృష్ణదేవరాయ కంపోజ్డ్ ఎ ప్లే కాల్ జాంబవతి కళ్యాణము శ్రీకృష్ణదేవరాయ గారు ఏ లాంగ్వేజ్ లో కంపోజ్ చేసినారు? సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో కంపోజ్ చేశారు. ఓకే, ఇక్కడ 1 minute. సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో కంపోజ్ చేశారు. మనకి శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చి విజయనగరం ఎంపైర్కి చెందిన వారని తెలుసు. అందులో తులువా డైనస్టిక్ చెందిన అతను. సో ఇక్కడ రూల్ చేసింది 1509 నుంచి 1529 వరకు రూల్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమంటే 16th సెంచరీ ఒక సాంస్క్రిట్ డ్రామా అనేది ఈ జాంబవతి కళ్యాణం అన్నమాట. సో ఇందులో గోదాదేవి అంటే ఆండాల్ అని కూడా అంటారు, గోదాదేవికి స్టోరీ కింద మనకి జాంబవతి కళ్యాణం రాశారు. సో ఇంకొక బుక్ కూడా రాశారు, ఇంకొక ప్లేట్ కూడా, అంటే ప్రబంధం లాగా మనకి శ్రీనాథుడు రాశారు కదా, శ్రీనాథుడు రాసిన హరవిలాసం ప్రబంధం టైప్. సో అదే విధంగా ఈ ప్రబంధం టైప్ లో ఇంకొకటి రాసిన శ్రీకృష్ణదేవరాయ గారు అచ్చ తెలుగు ప్రబంధం రాశారంటారు. అదే వచ్చి ఆముక్త మాల్యదం తెలుగులో రాశారు. సో ఈయన రాసిన 2 వర్క్స్, ఈయన ఆస్థాన కవుల్లో కాకుండా ఈయన కూడా ఒక కవే. సో హీ వాజ్ ఏ వర్సటైల్ పర్సనాలిటీ అనమాట. సో అందులో లిటరరీ వర్క్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఈయన. సో ఇందులో మనకి 2 వర్క్స్ ఉన్నాయి, జాంబవతి కళ్యాణం ఒకటి, ఇట్ ఈస్ ఇన్ సాంస్క్రిట్, అండ్ ఆముక్త మాల్యద ఇట్ ఈస్ ఇన్ తెలుగు. నెక్స్ట్, who informed us that there were above 300 పోర్ట్స్ అంటే మనకి ఫర్ ట్రేడింగ్ పర్పసెస్ కోసం విజయనగర ఎంపైర్ లో అబౌట్ 300 పోర్ట్స్ ఉన్నది అని ఎవరు ఇన్ఫార్మ్ చేశారంటే మనకి ట్రావెలర్సే ఇన్ఫార్మ్ చేశారు. అందులో అబ్దుల్ రజాక్ గారు చెప్పారనమాట. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమంటే విజయనగర ఎంపైర్ లో దేర్ వర్ ఫ్యూ ట్రావెలర్స్. ఎవరెవరు ఏ టైంలో వచ్చారో ఐ విల్ బి సేయింగ్ హియర్ అండ్ ఫర్ విచ్ కంట్రీ ఆర్ దే ఫ్రమ్. ఫస్ట్ వచ్చి మనకి ఇబిన్ బటూటా. సో సో ఈయన వచ్చి మనకి హరిహర టైంలో వచ్చారు, హరిహర 1 టైంలో వచ్చారు, అండ్ హీఈస్ ఎ మొరాక్కో ట్రావెలర్ అనమాట. సో మొరాక్కో ట్రావెలర్ ఇబిన్ బటూటా హరిహర 1 టైంలో వచ్చారు. నెక్స్ట్, నికోలో డి కాంటి ఈయన వచ్చి మనకి దేవరాయ 2 టైంలో వచ్చారు. అంటే హీ వాజ్ ఎ కాంటెంపరీ టు దేవరాయ 2 వచ్చి మనకి కాంటెంపరీ ఎవరికి, పెద్ద కోమటి వేమారెడ్డి గారికి, అంటే ఆ టైంలో వచ్చారనమాట. హీజ్ ఎ పోర్చుగీస్ ఇటాలియన్ మర్చెంట్. సో ఇటాలియన్ మర్చెంట్ అనమాట. అండ్ హీఈస్ ఎ స్కాలర్ అండ్ ట్రావెలర్, ఇటాలియన్ చెందిన అతను. నెక్స్ట్, ఇక్కడ మనము వీళ్ళందరూ రావడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ
వీ హ్యావ్ సీన్ దట్ దేవరాయ 2 టైమ్ కాంటెంపరరీ కదా, అప్పటికి ఇంకా పోర్చుగీస్ రాలేదు. 1403 1420 వరకు పెద్ద కోమటి వేమారెడ్డి గారు రూల్ చేశారు. దేవరాయ 2 వచ్చి మనకి 1420 ఆర్ సంథింగ్ 14 ఆ టైంలో వచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఏమి అంటే ఈ టైంకి ఓన్లీ మర్చెంట్స్ వీళ్ళే వచ్చారు, నాట్ అంటే జస్ట్ స్మాల్ పర్పస్ విజిటర్స్ గా కోర్ట్ కి హాజరయ్యే వ్యక్తుల్లాగా వచ్చారనమాట. సో నెక్స్ట్ మనకి మేజర్ గా వచ్చేది వచ్చి శ్రీకృష్ణ దేవరాయలు గారి టైంలో వచ్చే వాళ్ళు పోర్చుగీస్ ట్రావెలర్స్ ఎక్కువగా వస్తారు, బికాస్ ఆ టైంలోనే మనకి సీ రూట్ కనుక్కున్నారు కాబట్టి. నెక్స్ట్ అబ్దుర్ రజాక్. సో ఈయన అబ్దుర్ రజాక్, ఈయన వచ్చి మనకి దేవరాయ 2 టైంలోనే వచ్చారు, బట్ హీఈస్ అ పర్షియన్ స్కాలర్ అన్నమాట. అంటే షారుఖ్ అనే ఒక తైమూరిడ్ డైనస్టీకి చెందిన పర్షియాలో ఒక డైనస్టీ ఇది. దీని రూలర్ అయిన షారుఖ్ అనే అతను చెప్పడం వల్ల అంబాసిడర్ గా దేవరాయ 2 కోర్టుకు వచ్చారనమాట అబ్దుర్ రజాక్. నెక్స్ట్ అథనేసియస్ నికిటిన్ అనే అతను, హీజ్ అ రష్యన్ అనమాట, రష్యన్ ట్రావెలర్ అండ్ మర్చెంట్. మనకి విజయనగర ఎంపైర్ టైంలో వచ్చారు కానీ విజయనగర ఎంపైర్ గురించి ఎక్కువ మెన్షన్ చేయలేదు. బాహ్మనీ కింగ్డమ్, మొహమ్మద్ III అనే అతనిలో బాహ్మనీ కింగ్డమ్ కింద ఏమేమి మెన్షన్ ఉంది అన్నట్టు మాట్లాడారు అనమాట. సో ఫస్ట్ ఇండియాకి విజిట్ చేసిన ఫస్ట్ రష్యన్ ట్రావెలర్ ఈయన నికిటిన్. నెక్స్ట్ మనకి శ్రీకృష్ణ దేవరాయ గారి టైంలో చాలా మంది వస్తారు. ద్వార్తే బార్బోసా అనే ఒక పోర్చుగీస్ రైటర్ వస్తారు. బార్బోసా పోర్చుగీస్ రైటరు. అండ్ నెక్స్ట్ డొమింగో పేస్ అనే ఆయన, మనకి ఈయన కూడా శ్రీకృష్ణ దేవరాయలు గారి టైంలో వస్తారు. హంపి గురించి చాలా పొగుడుతారు అనమాట. ఈయన ఎంత కల్చరల్ గా ఎంత హైలో ఉంది క్యాపిటల్ సిటీ అన్నట్టు ఈయన చెప్తారు. సో ఈయన కూడా మనకి పోర్చుగీస్ ట్రావెలర్, ఎక్స్ప్లోరర్, రైటర్ అండ్ మర్చెంట్ అనమాట, పోర్చుగీస్. నెక్స్ట్ నున్నిన్స్ అని ఒక అతను వస్తారు. ఇది అచ్యుతరాయ టైంలో వస్తారనమాట. అచ్యుతరాయ టైంలో వస్తారు. ఈయన కూడా పోర్చుగీసే. సో పోర్చుగీస్ ట్రావెలర్స్ 3 మెంబర్స్ వచ్చింటారు, రైటర్స్ మోస్ట్లీ. నెక్స్ట్ ద కందాచరా డిపార్ట్మెంట్. సో ద కందాచరా డిపార్ట్మెంట్ ఆఫ్ ద శ్రీకృష్ణ దేవరాయస్ హ్యాస్ డెల్ట్ విత్ వాట్ అంటే ఈ డిపార్ట్మెంట్ వచ్చి మనకి మిలిటరీ అఫైర్స్ గురించి మాట్లాడుతున్నట్టు చెప్తారన్నమాట. నెక్స్ట్ which of the following inscription describes the 12 rules to be observed while undertaking tank construction. సో ఇక్కడ మనకి ఇన్స్క్రిప్షన్ పేరు వచ్చి పోరు మామిల్లా ఇన్స్క్రిప్షన్ అనమాట. ఈ పోరు మామిల్లా ఇన్స్క్రిప్షన్ అనేది ఎప్పుడు రాశారంటే 1369 ADలో రాశారు. సో ఈ 1369 ADలో ఇన్స్క్రైబ్ చేశారు అన్నట్టు ఉంది రికార్డింగ్స్ లో. ఇది వచ్చి మనకు విజయనగర ఎంపైర్ వాళ్ళు ట్యాంక్ కన్స్ట్రక్షన్స్ అనేటివి ఎలా చేయాలి అనే దాంతో మేజర్ గా తీసుకున్న రూల్స్ అనేటివన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట, 12 రూల్స్. ఈ పోరు మామిల్లా ఇన్స్క్రిప్షన్ అనేది మనకి కడప డిస్ట్రిక్ట్, ప్రెసెంట్ డే కడప డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో దొరికింది. సో అంటే ఎట్లుండాలి, ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ల్యాండ్ అనేది హార్డ్ క్లేతో నింపేయాలి, సో దట్ నీళ్ళు ఎక్కువగా ఇంకిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏమరా అంటే స్ట్రాంగ్ డ్యామ్ ఉండాలి ట్యాంక్ అంతా. అండ్ ట్యాంక్ పక్కలో ఖచ్చితంగా ఒక హిల్ ఉండేలాగా చూడండి, సో వాటర్ అంటే వర్షాలు పడినప్పుడు వచ్చేసేలాగా మనకి ట్యాంక్ లో. సో ఇట్లా ఈ వాటన్నిటి మీద కూడా మనకి ఈ పోరు మామిళ్ళ ట్యాంక్ అనేది కట్టారు. పోరు మామిళ్ళ ట్యాంక్ అని కడపలో ఉంది. పోరు మామిళ్ళ ట్యాంక్ కడపలో ఉంది. సో ఇది మనకి 13th century ఆ టైంలో కట్టిండేది అనమాట కడపలో. సో దీనికి వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ లో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ఇచ్చారనమాట. ఎవరు ఇచ్చారు ఇది అంటే ఈ స్టేటస్ కి ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ వాళ్ళు ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అనే ట్యాగ్స్ ఇస్తూ ఉంటారు. సో అందులో మనకి పోరు మామిళ్ళ ట్యాంక్ వచ్చి ఉందన్నమాట. సో ఈ ట్యాగ్ అనేది పోరు మామిళ్ళ ట్యాంక్ తో పాటు కంబం ట్యాంక్, ఈ కంబం ట్యాంక్ అనేది
అండ్ నెక్స్ట్ కేసీ కెనాల్ అని ఉంది, కడప కర్నూలు కెనాల్ అంటారు, కేసీ కెనాల్. సో దీనికి కూడా వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనము ఈ స్ట్రక్చర్స్ అన్నిటితో కలిసి అంటే ఈ 12 రూల్స్ పాటించి వన్ ఆఫ్ ద మేజర్ ట్యాంక్ ఎక్కడుంది అంటే మనకి రాయల చెరువు. సో ఎవరన్నా మీరు తిరుపతి దగ్గర చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఉంటే ఐడియా వస్తుంది. ప్రెసెంట్ డే ఇప్పుడు వచ్చి మనకి తిరుపతి డిస్ట్రిక్ట్ రాయల చెరువు అనమాట. సేమ్ ఈ 12 రూల్స్ ఫాలో అయ్యి కట్టిన వన్ ఆఫ్ ద ట్యాంక్ నియర్ తిరుపతి ఉంది. యూ కెన్ హ్యావ్. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనమాట. సో నెక్స్ట్ మనకి విచ్ టెంపుల్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఆఫ్ ద విజయనగర స్కూల్. విజయనగర స్కూల్ కి చెందిన అంటే మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో ద్రవిడియన్ స్టైల్, నగర స్టైల్, అట్లా ద్రవిడియన్ స్టైల్ లో మళ్ళీ సబ్ స్టైల్స్ ఉంటాయి కదా, అట్లా విజయనగర స్కూల్ అనేది వన్ ఆఫ్ ద ఇదనమాట. సో అందులో విజయనగర స్కూల్ కి చెందిన బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్న టెంపుల్ ఏది అంటే లేపాక్షి టెంపుల్. సో లేపాక్షి టెంపుల్ లో మనకి వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. ఇది లేపాక్షి టెంపుల్ వచ్చి వీరభద్రస్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ వచ్చి ప్రజెంట్ డే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట. ప్రజెంట్ ఇంతకు ముందు అయితే అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇంతకు ముందు అనంతపురం డిస్ట్రిక్ట్, ఇప్పుడు వచ్చి శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట. సో వీరభద్ర స్వామి టెంపుల్. సో ఇది విజయనగర ఆర్కిటెక్చరల్ స్టైల్ ఫాలో అయ్యి తీసుకొచ్చింది. ఎందుకంటే ఎక్కువ ప్రతి ఒక్క కార్వింగ్స్ లోన చెక్కిన ప్రతి చోట చాలా డీటెయిల్ గా చెక్కడం అండ్ ఫ్రెస్కో పెయింటింగ్స్ బ్యూటిఫుల్ గా ఉండడం అనమాట. సో కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిరా అంటే ఈ లేపాక్షి టెంపుల్లో మొత్తం ఈవెన్ మన తెలుగు స్టేట్ లో ఉన్నా కానీ అన్ని కన్నడ ఇన్స్క్రిప్షన్సే ఉన్నాయి, కన్నడ లాంగ్వేజ్ లోనే ఉన్నాయి అన్ని ఇన్స్క్రిప్షన్స్. సో అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మనకి 1530లో కట్టించారని ఒకసారి, 1540లో కట్టించారని ఒకసారి, ఒక చోట ఒకటి ఉంది. సో దీన్ని కట్టించింది ఎవరు అంటే విరూపన్న నాయక. వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ వీరన్న. సో వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట అండ్ దే ఆర్ బోత్ గవర్నర్స్. సో వీళ్ళు వచ్చి అచ్యుత దేవరాయ టైంలో గవర్నర్స్ గా ఉండేవాళ్ళు ఆ రీజన్ కి. సో ఆ రీజన్ గవర్నర్ గా ఉన్నప్పుడు మనకి ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేపించారనమాట. సో నెక్స్ట్, who among the following gave a vivid description of the house of the victory of Krishnadevaraya? సో శ్రీకృష్ణదేవరాయ గురించి డీటెయిల్ గా డిస్క్రైబ్ చేసిన ఎవరు ట్రావెలర్ అంటే డొమింగో పేస్. మనము 3 మెంబర్స్ వచ్చాయి కదా శ్రీకృష్ణదేవరాయ గారి టైంలో. ఒకరు వచ్చి బార్బోసా అండ్ ఇంకొకరు వచ్చి డొమింగో పేస్ ఈయన. అండ్ సో ఇద్దరే వచ్చారు, పోర్చుగీస్ ట్రావెలర్స్ అనమాట వీళ్ళిద్దరు. సో ఈయన పోర్చుగీస్ మర్చెంట్, రైటర్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈయన బార్బోసా కూడా పోర్చుగీస్ రైటర్ అనమాట. పోర్చుగీస్ వీళ్ళిద్దరు శ్రీకృష్ణదేవరాయలు గారి టైంలో విజయనగర ఎంపైర్ ని విజిట్ చేశారు. హూ వర్ విప్ర వినోదిన్స్ ఆఫ్ ద విజయనగర పీరియడ్? విప్ర వినోదిన్స్ ఆఫ్, ఇది ఎక్స్టింక్ట్ టైప్ అనమాట. సో ఇప్పుడు ఈ క్లాస్ ని మనం ఎక్కువగా చూడలేము. సో వీళ్ళు వచ్చి బ్రాహ్మిన్ జగ్లర్స్ అనమాట. సో బ్రాహ్మిన్స్ మాత్రమే ఇండోర్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. వీళ్ళని విప్ర వినోదిన్స్ అనేవాళ్ళు. విజయనగర పీరియడ్ లో ఎక్కువగా ఉండేది. ఎక్కువగా మన రాయలసీమ రీజన్స్ లో కూడా ఎక్కువగా గమనించేవాళ్ళు అనమాట. సో బ్రాహ్మిన్ జగ్లర్స్. సో వీళ్ళు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే అనమాట. జగ్లర్స్ అంటే నార్మల్ గా అదే మనకు 3 balls తీసుకొని ఎయిర్ లో పెట్టి అంటే ఫ్లో కింద పడకుండా చూస్తారు కదా ఇంకో బాల్ ని, ఆ రొటేషన్, అలాంటి జగ్లర్స్ అనమాట. అలాంటి వర్క్స్ చేసేవాళ్ళు వీళ్ళు. సో బ్రాహ్మిన్స్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ ప్రొఫెషన్ విజయనగర పీరియడ్ లో మనం గమనిస్తాం. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ఆర్ట్ క్రిటిక్స్ ద గోపురాస్ ఆఫ్ విచ్ టెంపుల్ ఇన్ ద ఆంధ్ర ఎక్సెల్ ఇన్ దేర్ బ్యూటీ ఓవర్ దోస్ ఆఫ్ హంపి విత్తలాలయ. సో హంపి విత్తలాలయ టెంపుల్ తో లాగా కంటే ఇంకా ఎక్కువగా సుందరంగా అంటే బ్యూటిఫుల్ గా ఉంటాయి అని ఆంధ్రాలో ఉన్న ఏ టెంపుల్ గురించి చెప్తారంటే తాడిపత్రి టెంపుల్ గురించి చెప్తారన్నారు. సో ఇక్కడ సో ఐ వాజ్ telling for a few questions where there are no explanations. I was completely following key from the group given by APPSC board because I was not able to get any other information from any other sites as well. Okay, next, the 17th century trader who visited Andhra mines
ఇన్ సర్చ్ ఆఫ్ బెస్ట్ క్వాలిటీ ప్రీషియస్ స్టోన్స్ అండ్ డైమండ్స్. ఆయన పేరు వచ్చి జాన్ బ్యాప్టైస్ట్ టావర్నైర్ అనమాట. టావర్నైర్ ఈయన 1605 ఈయన చాలా ఎక్స్పెడిషన్స్ చేశారు ఎక్స్ప్లోరర్ గా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నట్టు. సో సెకండ్ టైం అనుకుంటే, సెకండ్ టైం వచ్చినప్పుడు మన ఇండియాలోకి వచ్చారనమాట 17th centuryలో. ఈయన వచ్చి ఫ్రెంచ్ జమ్ మర్చెంట్ అండ్ ట్రావెలర్ అనమాట. సో ఆంధ్ర మైన్స్ అంటే మనకి మేజర్ గా మనకి ఈయన వచ్చి ఫ్రెంచ్ జర్మ్ మర్చెంట్ అండ్ ట్రావెలర్. గోల్కొండ రాజులు ఉంటారు కదా, గోల్కొండ కింగ్డమ్ సుల్తానేట్స్ ఉన్న టైంలో వచ్చారు. సో ఈ డైమండ్ మైన్స్ ని విజిట్ చేయడానికి వచ్చారనమాట మేజర్ గా. ఆంధ్రాని విజిట్ చేసిండేది ఈ టైంలో ఆయన. నెక్స్ట్, ద మోస్ట్ ఫేమస్ పోర్ట్ టౌన్ known for textile trade during 16th and 17th centuries was మచిలీపట్నం ఇంపార్టెంట్ పోర్ట్ అనమాట. మనకి ఇంకేం రా అంటే కాకతీయాస్ టైమ్స్ లో మోటుపల్లి. సో ఇవన్నీ, మోటుపల్లి అనేది ఇంపార్టెంట్ కాకతీయాస్ టైమ్స్ లో. నెక్స్ట్, ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి విజయరామరాజు టుక్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్రెంచ్. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి అనేది 1757 లో జరిగింది. సో మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టైంలోనే జరిగింది, కాకపోతే ఇంకొంచెం ముందుగా జరిగింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కంటే. సో సారీ, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, మేబీ ఇట్ వాజ్ ఆఫ్టర్ ప్లాసీ ఆర్ బిఫోర్ ప్లాసీ. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి అనేది 1757 లో జరిగింది. కాకపోతే ఇది ఎందుకు జరిగింది, వన్ ఆఫ్ ద రీజన్ వచ్చి మనకి థర్డ్ కార్నాటిక్ వార్స్ ఎవరెవరికి మధ్య జరిగినాయి, బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్యలో జరిగినాయి. ఈ థర్డ్ కార్నాటిక్ వార్ అనేది మనకి 1756 నుంచి 1763లో ఏడీలో జరిగింది. అట్లనే ఈ మధ్యలో మనకి బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి జరిగింది అనమాట. సో ఇక్కడంతా చూసుకుంటే విజయరామరాజు అనే ఆయన ఈ బొబ్బిలి, యాక్చువల్గా బొబ్బిలి విజయరామరాజు అనే వాళ్ళు విజయనగరంకి, అంటే మన విజయనగరం ఉంది కదా ప్రజెంట్ డే విజయనగరం, సో ఆ విజయనగరంకి రూరల్ రాగా ఉన్నారనమాట. సో బొబ్బిలి అనేది విజయనగరంలో వన్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్. సో ఇక్కడ మనకి ఈ విజయరామరాజు రాజా పుసపతి విజయరామ గజపతి రాజు 1. సో హీ ఈజ్ నోన్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ విజయనగరం అని కూడా అంటారు ఈయనని. సో ఈయనకి అండ్ డి బుస్సీ అనే ఒక బ్రిటిష్ జనరల్ కి మధ్యలో జరిగిందనమాట. సో వీళ్ళ దాంతో మనకి ఈ టైంలో విజయరామరాజు టైంలో వీళ్ళందరూ జరిగేటప్పుడు మనకి ఇంకొక ఫౌండర్ ఆఫ్ విజయనగరం కదా, మనకి యాక్చువల్గా బొబ్బిలి రూలర్ అయిన రాజా రంగారావు గారు ఉన్నారు. సో రాజా రంగారావు గారు ఈ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి జరిగేటప్పుడు చనిపోతారు. తర్వాత వీళ్ళ వైఫ్ ఎవరైతే రాణి మల్లమ్మదేవి. సో మల్లమ్మదేవి వాళ్ళ బ్రదర్ ఉంటారు, ఈయన పేరే తాండ్ర పాపారాయుడు. సో ఈయన చాలా ఫెరోషియస్ గా బ్యాటిల్లో దిగుతాడు మనకి బొబ్బిలి బ్యాటిల్లో. సో ఈ తాండ్ర పాపారాయుడు గారికి ఈ బ్యాటిల్లో చాలా ఎగ్జాంపులరీగా మిలిటరీ మైట్ చూపించినందుకు గాను ఈయనకి బొబ్బిలి పులి ఆర్ టైగర్ ఆఫ్ బొబ్బిలి అనే ఒక టైటిల్ కూడా వచ్చిందనమాట, బొబ్బిలి పులి. Next, so the question was not properly understood, so I am skipping this question. Next, the proscribed drama విప్లవ పరివర్తనము appeared and banned during the non-cooperation movement was written by whom? ఎవరు రాశారంటే కోడలి ఆంజనేయులు గారు. ఈజ్ అ ఫ్రీడమ్, మనకి ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ మనకి ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర,
ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రాలో పార్టిసిపేట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఉన్నాయి చాలా క్వశ్చన్స్ అన్ని. నెక్స్ట్ వచ్చి 10 క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి కోడెల ఆంజనేయులు గారు వచ్చి మనకి 1897 to 1982. సో ఈయన వచ్చి మనకి కవి సామ్రాట్ అయిన సత్యనారాయణ విశ్వనాథ్య గారి యొక్క క్లాస్మేట్. సో వీళ్ళు ఇద్దరూ కలిసి కవి సామ్రాట్ అయిన సత్యనారాయణ విశ్వనాథం గారు అండ్ కోడెల ఆంజనేయులు గారు ఇద్దరు కలిసి అష్టావధానం చేసేవారు. ఆ అష్టావధానం పేరుని సత్య ఆంజనేయ కవులు అన్నట్టు కూడా పిలుస్తారనమాట. సో ఈయన రాసిన లిటరరీ వర్క్స్ లో వన్ ఆఫ్ ద వర్క్ విప్లవ పరివర్తనము ఆర్ అవతార పరివర్తనము, ఎనీథింగ్, ఇట్ ఈస్ ఎ డ్రామా అనమాట. సో ఇది బ్యాన్ చేశారు మనకి ఆ టైంలో. ఇంకా ఏమేమి రాశారంటే ఈయన ఇంపార్టెంట్ దెబ్బతిన్న లేడీ అండ్ జైల్లో చందమామ, పెండ్లి కూతురు, రాధ అనే ఇలాంటి బుక్స్ అంటే ఇలాంటి లిటరరీ వర్క్స్ అన్ని రాశారు. అండ్ హీ ఆల్సో ట్రాన్స్లేటెడ్ పట్టాభి గారు రాసిన హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ అనే ఒక దాన్ని ఈయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అండ్ హీ ఆల్సో ఎడిటెడ్ ఏ బుక్ కాల్డ్ ఆంధ్రాలో గాంధీజీ అనే ఒక బుక్ ని ఎడిట్ చేశారు. అండ్ ఇన్ 1920 కోడెల ఆంజనేయులు గారు 1920లో ఒక మంత్లీ జర్నల్ సాహితీ అనే ఒక మంత్లీ జర్నల్ ఒకటి, ఈయన 6 years జైలు కూడా వెళ్ళొచ్చారు. ఆ టైంలోనే మనకి జైల్లో చందమామ అనే బుక్ రాయడం జరిగింది. అండ్ ఈ సాహితీ వచ్చి ఇట్ ఈస్ అ మంత్లీ జర్నల్. ఇది కూడా ఒక 6 years దీనికి ఎడిటర్ గా ఉన్నారనమాట. నెక్స్ట్, హూ ప్రైజ్డ్ వీరేశలింగం as the South Indian ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అన్నట్టు ఎవరు ప్రైజ్ చేశారంటే ఎంజి రనాడే గారు he praised that వీరేశలింగం as the South Indian ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్, who was the social reformer mainly responsible for the disappearance of బోగం క్యాస్ట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే వీళ్ళని శని పీపుల్ అంటారు. మనము చాళుక్య భీమా టైంలో మాట్లాడుకున్నాం కదా, శనివందులు ఆర్ శనివాడాలు అంటే ద ప్లేస్ వేర్ ప్రాస్టిట్యూట్స్ యూజ్ టు లివ్. ఆ ప్లేస్ ని అంటే దేవదాసి సిస్టమ్ ఈ దాంతో ఉన్న వాళ్ళన్నిటిని మనకి బోగం క్యాస్ట్ లో వేస్తారనమాట. ఓకే, సారీ. సో శనివారవాడ అనే వాళ్ళు కూడా అంటారు. సో ఇక్కడ ఈ దేవదాసి సిస్టమ్ అనేది మొత్తం ఆ రీఫార్మేషన్స్ మొత్తం చేయడం కోసమే మనకి రఘుపతి రత్నం నాయుడు గారు చాలా వర్క్ చేశారనమాట. అండ్ హీ ఈవెన్ సక్సీడెడ్ ఇన్ ఇట్ బికాస్ ఇక్కడ మనకి బోగం క్యాస్ట్ డిసపియరెన్స్ అయిపోయింది. సో అండ్ హీ ఈజ్ ఎ సోషల్ రిఫార్మర్ అండ్ ఎడ్యుకేషనిస్ట్. మనకి 1st October 1826లో పుట్టారు అండ్ 26th May 1939లో మరణించారు. సో హీఈస్ ఎ ఇండియన్ సోషల్ రిఫార్మర్ అండ్ ఎడ్యుకేషనిస్ట్. ఈవెన్ అన్టచబిలిటీ ఎరాడికేషన్ కి, దళిత్స్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కి కూడా వర్క్ చేశారనమాట. అండ్ ఇంకా విడో రీమ్యారేజెస్, ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి చేశారు. అండ్ వీళ్ళ యొక్క యంగర్ బ్రదర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి యంగర్ బ్రదర్ అయిన రఘుపతి వెంకయ్య నాయుడు, he was regarded as the father of Indian cinema, తెలుగు సినిమా, father of తెలుగు సినిమా అన్నమాట రఘుపతి వెంకయ్య నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ పింగళి వెంకయ్య గారు ప్రిపేర్డ్ ఏ model of tricolor flag which was later accepted as the Indian national flag with some modifications. 1921 లో మనకి పింగళి వెంకయ్య గారు he prepared the tricolor flag అన్నమాట. ఫస్ట్ యాక్చువల్ గా నార్మల్ గా ప్రిపేర్ చేసినప్పుడు ఓన్లీ 2 కలర్స్, పైన గ్రీన్, క్రింద ఆరెంజిష్ రెడ్ కలర్ లో ఒక కలర్ తీసుకొని మనకి అక్కడ దాని మీద చరక అంటే వీల్ ఉంటుంది కదా, మనం చరక అంటే ఎగ్జాక్ట్ గా మనము కాటన్ వీస్తారు చూడు చరక, అది ఉన్నిందనమాట. సో అది గాంధీజీ యొక్క
అడ్వైజ్ ఇవ్వడంతో హీ చేంజ్ దట్ అండ్ మధ్యలో వైట్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో లేటర్ తర్వాత మనము అశోక చక్రాన్ని మధ్యలో పెడుతున్నాం ధర్మచక్రం లాగా. సో ఈ చరక అనేదాన్ని తీసేసి. సో పింగళి వెంకయ్య గారు 1876 2nd ఆగస్ట్. సో 78 కూడా అంటారు, కాకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్ 76 నే కన్సిడర్ చేస్తారు. టు మనకి 1963 వరకు ఈయన టైం పీరియడ్. సో ఈయన వచ్చి మనకి మచిలీపట్నం విచ్ ఇస్ అ పోర్ట్ సిటీ, కలంకారీ హ్యాండ్లూమ్ వీవర్స్. అంటే మనకి ఇంతకు ముందు కూడా చూసాం 16th and 17th సెంచురీలో బాగా ఫ్లరిష్ అయిన పోర్ట్ సిటీ వేర్ టెక్స్టైల్ ట్రేడ్ వాస్ హ్యూజ్ అంటే మచిలీపట్నం అనమాట. సో ఇక్కడ ఇప్పుడు కూడా మనకి పింగళి వెంకయ్య గారు లాస్ట్ ఇయర్ అడిగారు కదా, ఇక్కడ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి 2022లో 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ సందర్భంగా అదే టైంలో మనకి ఈ పింగళి వెంకయ్య గారి 146th బర్త్ యానివర్సరీ జరిగింది. 146th బర్త్ యానివర్సరీ జరిగింది. ఆ యొక్క టైంలో మనకి పింగళి వెంకయ్య గారి మీద పోస్టేజ్ స్టాంప్ అనేది రిలీజ్ చేశారనమాట. హీజ్ ఎ పాలీగ్లాట్ అంటే చాలా లాంగ్వేజెస్ అంటే కూడా చాలా ఇష్టం ఈయనకి. సో ఈ లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం కదా. ఈయన ఏం చేశారంటే ఈయన ఒకసారి ఒక స్కూల్లో పిలిస్తే ఒక లెక్చర్, ఫుల్ లెంత్ లెక్చర్ మొత్తం జపనీస్ లో ఇచ్చారనమాట. సో అప్పటి నుంచి ఈయనకి పేరు జపాన్ వెంకయ్య అన్నట్టు పెట్టారు. అండ్ ఇంకా హిడిడ్ రీసెర్చ్ ఆన్ కాంబోడియా కాటన్ మీద బాగా రీసెర్చ్ చేయడంతో ఈయనకి మనకి పట్టి వెంకయ్య అన్నట్టు కూడా పేరు పెట్టారనమాట. సో ఎందుకు పట్టి అంటే కాటన్ అంటే పట్టి అనమాట. సో ఇనిషియల్ గా దిస్ ఈజ్ అబౌట్ హిమ్. సో ఇనిషియల్ గా డిజైన్ చేసిన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని స్వరాజ్ ఫ్లాగ్ అన్నారు. సో ఈ స్వరాజ్ ఫ్లాగ్ మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ రెడ్ కలర్ లో ఉండి అలాంగ్ విత్ చక్ర. సో చర్క ఇది మనకి స్వరాజ్ ఫ్లాగ్ అనేది ఇనిషియల్ గా ఇచ్చిన ఫ్లాగ్ ని. నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ మూమెంట్ ద లిరిక్ వీరగంధము తెచ్చిన నారము వీరులెవ్వరో తెలుపుడి అనే ఈ సాంగ్ ని, ఈ లిరిక్ ని ఎవరు కంపోజ్ చేశారు, ఏ టైంలో కంపోజ్ చేయడం జరిగిందంటే సాల్ట్ సత్యాగ్రహ టైంలో ఈ కంపోజిషన్ చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్, సో who was the Andhra officer who helped Sir Arthur Cotton in the construction of the Godavari barrage, ధవళేశ్వరం బ్యారేజ్, గోదావరి బ్యారేజ్ అంతా ఒకటే. సో ఇది కన్స్ట్రక్షన్ టైంలో హెల్ప్ చేసింది వచ్చి వి వీరన్న అనే ఆయన మనకి కన్స్ట్రక్షన్ లో హెల్ప్ చేశారనమాట. సో నెక్స్ట్, ఆఫ్టర్ విచ్ మూవ్మెంట్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు కేమ్ టు బి నోన్ యాజ్ ఆంధ్రకేసరి అని ఏ మూమెంట్ తర్వాత నుంచి చెప్పారంటే సైమన్ గో బ్యాక్ అజిటేషన్. సో సైమన్ గో బ్యాక్ అజిటేషన్ అనేది మనకి సైమన్ కమిషన్ టైంలో జరిగింది. 1928 లో జరిగింది అనమాట. వీళ్ళు సైమన్ కమిషన్ వాళ్ళు ఇండియాకి వచ్చారు. సో ఈ అజిటేషన్ ఎందుకంటే సైమన్ కమిషన్ అనే దాంతో మన ఇండియన్స్ ఎవరూ లేరు. సో ఇక చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఇండియన్స్ అంటే ఇండియన్ కమిషన్ అన్నాక ఇండియన్ ప్రాబ్లమ్స్ చూసుకునే టైంలో ఇండియన్స్ ఎవరు లేకపోవడం వన్ ఆఫ్ ద రీజన్. సో ఈ 1928లో వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ కి 3rd February 1928లో మన ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చారు అనమాట. సో ఈ టైంలో ఏం చేశారంటే, సో దేవర్ ఈ అజిటేషన్, ఈ సైమన్ గో బ్యాక్ అనే ఈ అజిటేషన్ కి సైమన్ కమిషన్ అనే ఒక అంటే ఈ టైటిల్ ఇస్తారు కదా, ఈ టైటిల్ ని కూడా మనకి ప్రకాశం పంతులు గారే చెప్పారనమాట. సో ఇక్కడ ఏం రా అంటే ఈయన, సో వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు, సో కాల్ చేస్తామని బెదిరిస్తా అంటే మనకి టంగుటూరి ప్రకాశం పంతులు గారు విత్ ఫెరోషియస్లీ అంటే ముందరకు వచ్చి మనకి గుండెని చూపిస్తారు కదా ధైర్యంగా. సో అందుకని అందరూ ఆశ్చర్యపోతారనమాట. ఈవెన్ ద బ్రిటిష్ సోల్జర్స్ వర్ ఆస్ట్రక్ అంటే ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటారు. అందుకని అప్పటి నుంచి ఆంధ్రకేసరి అనే ఒక బిరుదు ఇస్తున్నారు. సో టంగుటూరి ప్రకాశం పంతులు గారు 23rd August 1872 లో జన్మించి 20th May
1957లో మరణించారు. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ సీఎం ఆఫ్ ద ఎర్స్ట్వైల్ ఆంధ్ర స్టేట్. ఆంధ్ర స్టేట్ మనకు ఫామ్ అయింది చూడండి, ఆ టైంలో ఫస్ట్ సీఎం గా వర్క్ చేసింది వచ్చి మనకు టంగుటూరి ప్రకాశం పంతులు గారు అనమాట. సో నెక్స్ట్, అండ్ హీ యాక్టెడ్ యాజ్, దీనికంటే ముందు మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ ఉంది కదా, మద్రాస్ ప్రెసిడెన్సీ, ఇట్ ఈస్ బిఫోర్ ఇండిపెండెన్స్. సో మద్రాస్ ప్రెసిడెన్సీకి ప్రైమ్ మినిస్టర్ లాగా అన్నట్టు యాక్ట్ చేశారు. సో నెక్స్ట్, the first criminal case in Andhra during the Vande Mataram movement was recorded at the event of ఏ ఈవెంట్ లో జరిగిందంటే కాకినాడ రైట్ కేసులో జరిగిందనమాట. it happened in July 1907. సో ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ రిజిస్టర్ అయిన క్రిమినల్ కేసు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. కాకినాడ రయోట్ కేస్ జూలై 1907 అనేది ఈ మధ్య మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో కూడా ఈ కాకినాడ రయోట్ కేసు గురించి చాలా మాట్లాడుకున్నారనమాట. ఒక డాక్టర్ అంటే పిల్లలు కొంతమంది వందే మాత్రం అని ట్రైన్ లో చెప్తుంటే ఈయన ఒక డాక్టర్ ఇంగ్లీష్ డాక్టర్, ఆయన అది విని ఒక పిల్లల్ని కొట్టి వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వేస్తారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత, సో ఈవెన్ దో హీ వాజ్ డాక్టర్, హీ బేట్ దెమ్ వెరీ బ్యాడ్లీ. సో తీసుకెళ్లి ఈడ్చుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో వేసిన తర్వాత ఈ విషయం అందరికీ తెలియంగా తర్వాత వాళ్ళందరూ రయోట్ అనేది స్టార్ట్ చేశారు. కాకినాడ రయోట్ కేసు అనమాట మూలం అది, ఈ రయోట్ జరగడానికి. అప్పుడు దీన్ని క్రిమినల్ కేసుగా రికార్డ్ చేశారు. నెక్స్ట్, హూ కంపేర్డ్ ఇండియా టు ఏ మిల్చ్ కౌ అండ్ ఇండియన్స్ టు కావ్స్ deprived of their due share of milk by the cunning white man whom he compared to a subtle cow herd. ఎవరు చెప్పారంటే దీన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి యొక్క టైం వచ్చి 1867 to 1946 అనమాట. హీజ్ ఎ తెలుగు ప్లే రైట్, నావలిస్ట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్ అనమాట. ఆథర్, చాలా షార్ట్ స్టోరీస్ కి చేశారు. బెస్ట్ నోన్ ప్లేస్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి అంటే హీ ఈజ్ ఎ ప్లే రైట్ కదా. సో కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఏమ్రా అంటే గయోపాఖ్యానం 1890లో రాశారు. తర్వాత గణపతి, ఇది 1920లో. సో ఇవి వెరీ ఇంపార్టెంట్, చాలా రాశారు. అందులో ఈ వెరీ టూ మోస్ట్ ఇంపార్టెంట్ గయోపాఖ్యానం అండ్ గణపతి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రైజ్డ్ ఏ వాలంటరీ కార్పస్ అంటే ఒక ఫండ్ ఆర్ గ్రూప్ అనుకోండి, ఒక గ్రూప్ లాగా, నోన్ యాజ్, దాని పేరు వచ్చి రామదండు. సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు 1889 to 1928. సో కృష్ణా డిస్ట్రిక్ట్ బార్న్. సో ఈయనకి టైటిల్ ఒకటి ఉంది, ఆంధ్ర రత్న అనే ఒక టైటిల్ ఉంది, ఆర్ జమ్ ఆఫ్ ఆంధ్ర, జ్యువెల్ ఆఫ్ ఆంధ్ర, ఎనీథింగ్. ఈయన టైటిల్ అది ఆంధ్ర రత్న అని. సో హీ వాజ్ ద ఫస్ట్ లీడర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సెక్రటరీ. ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ సెక్రటరీగా వెళ్ళింది ఈయనే అనమాట. ఆంధ్ర స్టేట్ ని ఆంధ్ర లీడర్ ఈయన. సో గుంటూరు అంటే ఆయన కృష్ణా డిస్ట్రిక్ట్ కదా, గుంటూరుకు వచ్చిన తర్వాత ఎక్కువ హోమ్ రూల్ అన్ని బెసెంట్ స్టార్ట్ చేసిన హోమ్ రూల్ మూవ్మెంట్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ హీఈస్ ఎ పోయెట్, స్పీకర్, సాంగ్ రైటర్, ఫిలాసఫర్, సింగర్ అండ్ ఈవెన్ రెవల్యూషనరీగా ఉన్నారు. అండ్ కాకపోతే రెవల్యూషనరీనే, బట్ నాట్ ఇన్ వైలెంట్ వే, నాన్ వైలెన్స్ ని ఫిలాసఫీని పాటించాలన్నమాట. సో లార్డ్ రామా యొక్క భక్తుడు అనమాట ఈయన. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు లార్డ్ రామా యొక్క భక్తుడు. సో అందుకేం అంటే రాముని కోసం పనిచేస్తున్నట్టు ఒక గ్రూప్ ఆఫ్ వర్కర్స్ ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరినీ రామదండు ఆర్ రామాస్ ఆర్మీ అన్నట్టు పిలిచేవారు. సో వీళ్ళందరూ మేజర్ గా దే వర్క్ ఫర్ ద కాజ్ ఆఫ్ స్వరాజ్ కోసం పనిచేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఈ రామదండు అనేది ఎంత పాపులర్ అయింది అంటే 1921లో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళ సెషన్ అనేది బెజవాడలో కండక్ట్ చేశారు. ఆ టైంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉన్న మొహమ్మద్ అలీ అనే అతను ఈ రామదండుని రెడ్ ఆర్మీ ఆఫ్ ఇండియా లాగా పిలిచారనమాట. సో హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ దట్. అంటే ఈ బెజవాడ మొహమ్మద్ అలీని హీ వాజ్ అరెస్టెడ్, ఐ థింక్ సో. సో అండ్ అగైన్ ఇంకా వన్ అదర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ బై
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఏవి అంటే చీరాల యాంటీ ట్యాక్స్ అజిటేషన్, అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నమాట, రిలేటెడ్ టు ట్యాక్సెస్ కట్టకుండా ఉండేలాగా అజిటేషన్ ఆర్ సత్యాగ్రహ స్టార్ట్ చేశారు. అజిటేషన్ ఆర్ సత్యాగ్రహ, నాన్ కోఆపరేషన్ ఇన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే హీ జాయిన్డ్ స్వరాజ్య పార్టీని 1925లో he joined స్వరాజ్య పార్టీని 1925లో సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ గారు ఇద్దరు కలిసి ఎస్టాబ్లిష్ చేశారు స్వరాజ్ పార్టీని. సో ఇందులో జాయిన్ అయ్యారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. నెక్స్ట్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ అటాక్డ్ బై అల్లూరి సీతారామరాజు. సో అల్లూరి సీతారామరాజు గారు వాజ్ బోర్న్ ఆన్ 4th July 1897 and he was martyr on 7th May 1924. సో ఇక్కడ మనకి ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏం అటాక్ చేస్తారు, అల్లూరి సీతారామరాజు గారు. సో ఇక్కడ ఫారెస్ట్ ట్రైబల్ లీడర్ లాగా ఉండేవారు అనమాట. సో ఫారెస్ట్ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన మెడ్రాస్ ప్రెసిడెన్సీ టైంలో ఒక ఫారెస్ట్ లా అనేది తీసుకొచ్చారనమాట. ఆ ఫారెస్ట్ లా అనేది ఇట్ వాజ్ యాక్చువల్లీ అగైనెస్ట్, అంటే ట్రైబల్స్ వాళ్ళకి వాళ్ళ హ్యాబిటేషన్ నే కోల్పోయేలాగా చేస్తున్నారు. సో అట్లా చేస్తున్నడానికి ఈయన ఫైట్ చేశారనమాట. సో అట్లా స్టార్ట్ చేసిన ఒక వన్ ఆఫ్ ద రెబేలియన్ ఏమ్రా అంటే రంపా రెబేలియన్. సో ఈ రంపా రెబేలియన్ అనేది 1922 to 1924 అయింది. సో రంపా రెబేలియన్ స్టార్ట్ చేసే ముందు హీ ఫస్ట్ అటాక్ ద పోలీస్ స్టేషన్ చింతపల్లి పోలీస్ స్టేషన్ ని ఫస్ట్ అటాక్ చేశారు. తర్వాత ఫాలోడ్ బై కృష్ణదేవిపేట అండ్ రాజవొమ్మంగి అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. అన్నవరం దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్స్లు అండ్ నరసీపట్నంలో ఉన్న, రంపచోడవరంలో ఉన్న పోలీస్ స్టేషన్, దమ్మనపల్లి, అడ్డతీగల. సో ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్ని అటాక్ చేశారు. కాకపోతే ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏమంటే చింతపల్లి అండ్ హీ వాజ్ ఆనర్డ్ విత్ ద టైటిల్ మన్యం వీరుడు అండ్ అసోసియేటెడ్ విత్ రంపా రెబేలియన్, మన్యం వీరుడు. అండ్ మనకి ఒక 30 feet టాల్ బ్రాంజ్ స్టాచ్యూని మనకి భీమవరం బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ అల్లూరి సీతారామరాజు గారిది మనకి 2022 సో 2022లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అన్వైల్ చేశారనమాట. ఇది భీమవరం ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ, 30 feet టాల్ బ్రాంజ్ స్టాచ్యూ అనమాట. ఆయన 125th బర్త్ యానివర్సరీ సందర్భంగా అండ్ ఆల్సో ఆ ఇయర్ మొత్తాన్ని ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ ఇయర్ లో 125th బర్త్ యానివర్సరీలో 2022లో అండ్ ఇట్ వాజ్ ఆల్సో 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఈ రెండు కోయిన్సైడ్ అవటంతో 30 feet టాల్ బ్రాంజ్ స్టాచ్యూని మనకి అన్వేల్ అయితే చేయడం జరిగింది. ఇది ఇప్పుడున్న రీసెంట్ గా మనకి అల్లూరి సీతారామరాజు గారి గురించి వచ్చిన కరెంట్ అఫైర్స్ అండ్ ఇంపార్టెంట్ ట్రైబల్ లీడర్. నెక్స్ట్, హూ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ ఆంధ్ర శివాజీ. మనకి ఆంధ్రరత్న అని ఎవరిని అంటారంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని అంటారు. సో ఆంధ్ర శివాజీ అని ఎవరిని అంటారంటే పర్వతనేని వీరయ్య చౌదరి గారిని అంటారనమాట. 1886 to 1870. సో పర్వతనేని వీరయ్య చౌదరి గారు హీఈస్ నటుడు, గాయకుడు అండ్ నాయకుడు, బోత్. హీ వాజ్ అన్ యాక్టర్, సింగర్ అండ్ ఆల్సో పొలిటీషియన్. ఇన్ని పాపులర్ గా మనము ఆంధ్ర శివాజీ అంటారు. అండ్ హీ వాజ్ ఇంపార్టెంట్. ఎందుకు ఆంధ్ర శివాజీ అంటారంటే మనకి పెద్ద నందిపాడు టాక్సేషన్ మూమెంట్ లో ఇది కూడా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆఫ్ టాక్సెస్ అన్నమాట. ఈ టాక్సేషన్ మూవ్మెంట్ లో హీ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్. అందుకనే ఆ టాక్సేషన్ మూవ్మెంట్ తర్వాత నుంచి ఈయనకి ఆంధ్ర శివాజీ అన్నట్టు బిరుదునివ్వడం అయితే జరిగింది. అంటే పాపులర్ గా పిలిచేవాళ్ళు అనమాట, పెద్ద నందిపాడు టాక్సేషన్ మూవ్మెంట్. నెక్స్ట్, who was the first president of ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే మనకి ఎన్జి రంగా అన్నమాట. ఆర్
పాపులర్ గా మనం ఎన్జి రంగా అంటారు. ఆర్ ఆచార్య గోగినేని రంగనాయకులు గారు. సో ఆర్ ఎన్జి రంగా గారు. హీ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ అనమాట. హీ వాజ్ బోర్న్ ఆన్ 7th November 1900 అండ్ he died on 9th June 1995. రంగనాయకులు. సో ఈ అండ్ హీ వాజ్ అ స్వతంత్ర పార్టీ యొక్క ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఈయనకి పద్మ విభూషణ్ కూడా వచ్చింది. మేజర్ గా మనకి లిబరల్ ప్రిన్సిపల్స్ ని బాగా ప్రమోట్ చేశారు ఈయన. లిబరల్ ప్రిన్సిపల్స్ ని బాగా ప్రమోట్ చేశారు అండ్ పెజెంట్ మూవ్మెంట్ లో ఎక్కువగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. 1930 నుంచి 1991 వరకు he was a parliamentarian. 6 decades, almost 6 decades వరకు parliamentarian గా వర్క్ చేశారు and he was unbeatable in that area. Next, in which district the manganese industry, which stood first in the world during 1892 to 1921 in its production, was located? ఏ డిస్ట్రిక్ట్ అంటే మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో ఉంది. సో విశాఖపట్నంలో మనకి చాలా ఉన్నాయి. షిప్ ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీస్, జింక్, అల్యూమినియం. సో ఈ ఇండస్ట్రీస్ అన్ని విశాఖపట్నం సెంట్రల్ లో ఉన్నాయన్నమాట. సో అందులో మ్యాంగనీస్ ఇండస్ట్రీస్ అనే దాంతో లీడర్ గా ఉన్నది వరల్డ్ లోనే. సో నెక్స్ట్ క్వశ్చన్, who joined the forward bloc of Subhash Chandra Bose? Forward bloc of Subhash Chandra Bose from Andhra. So Subhash Chandra Bose garu ఎస్టాబ్లిష్ చేసిన ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆర్ ఫార్వర్డ్ బ్లాక్ అంటారు. హీ ఫౌండెడ్ ఇన్ 1939. సో 39 అనమాట, అంటే వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయ్యే టైంకి. ఆ టైంలో మద్దూరి అన్నపూర్ణయ్య గారు హీ జాయిన్డ్ ఫార్వర్డ్ బ్లాక్ అనమాట. డ్యూరింగ్ వరల్డ్ వార్ 2 టైంలో జాయిన్ అయ్యారు మద్దూరి అన్నపూర్ణయ్య గారు. సో మద్దూరి అన్నపూర్ణయ్య గారు 1898లో జన్మించారు అండ్ 1953లో మరణించారు. సో ఎక్కడ అంటే మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో కొమరగిరి విలేజ్ అని కొత్తపల్లి మండలి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఈయన ఉన్నారు, మద్దూరి అన్నపూర్ణయ్య గారు. సో హీ వాస్ బోర్న్ ఇన్ దట్ ప్లేస్. హీ పార్టిసిపేటెడ్ ఇన్ సాల్ట్ సత్యాగ్రహ, 1930లో జరిగిన సాల్ట్ సత్యాగ్రహలో పార్టిసిపేట్ చేశారు అండ్ ఆల్సో హీ జాయిన్డ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. సో అంటే సోషలిజం స్ప్రెడ్ అయ్యేదానికి బాగా వర్క్ చేశారు మద్దూరి అన్నపూర్ణయ్య గారు. అండ్ హీ స్టార్టెడ్ మ్యాగజైన్స్ జై భారత్ అండ్ నవశక్తి. ఈ 2 మ్యాగజైన్స్ ని స్టార్ట్ చేశారనమాట. జై భారత్ అండ్ నవశక్తి అనే మ్యాగజైన్స్ ని స్టార్ట్ చేశారు మద్దూరి అన్నపూర్ణయ్య గారు. హీ జాయిన్డ్ ఫార్వర్డ్ బ్లాక్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, who was the president of Andhra Mahasabha during 1941 to 1946? Actually ga ee question ki I don't know, maybe this might be the wrong answer and I haven't found it anywhere in any textbook as well. So actually ga prati session jarugutadi kada Andhra Mahasabha. First details ki veldam, later we'll discuss about this. So Andhra Mahasabha ane danikante mundu manaki Andhra జన సంఘం అన్నమాట. ఈ ఆంధ్ర జన సంఘం అనే దాన్ని నవంబర్ 1921లో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఆంధ్ర పీపుల్స్ సొసైటీ. ఎవరు సో ఇది స్టార్ట్ చేశారు కదా, దీని యొక్క ఫస్ట్ కాన్ఫరెన్స్ ఫిబ్రవరి 1922లో ఫస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది. సో ఈ ఫస్ట్ కాన్ఫరెన్స్ యొక్క చైర్మన్షిప్ లో ఎవరు తీసుకున్నారంటే కేవి రంగారెడ్డి, కొండ వెంకట రంగారెడ్డి, కేవి రంగారెడ్డి గారు. హీ వాజ్ ద చైర్మన్ లాగా ఉండి అండ్ మనకి మాడపాటి హనుమంతరావు గారు హీ వాజ్ ద సెక్రటరీ అన్నమాట. సో ఇది ఏమైందంటే కొన్ని రోజులకి ఇంకొక పేరు మార్చారు. 1924లో ఒక నేమ్ వచ్చింది, మళ్ళా ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొక నేమ్ వచ్చింది. బట్ ఫైనల్ గా సో ఇక్కడ జరుగుతున్న ఈవెంట్స్ అన్నిటినీ క్లూగా తీసుకొని మాడపాటి హనుమంతరావు గారు
హనుమంతరావు గారు హీ ఫౌండెడ్ ఫైనల్ గా ఆంధ్ర మహాసభ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఆంధ్ర మహాసభ అని. సో దీన్ని 1928 లో హీ ఫౌండెడ్ ఇట్. కాకపోతే అంటే మనకి హైదరాబాద్ స్టేట్ లో, ఇది నాట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో, హైదరాబాద్ స్టేట్ లో అనమాట. ఎరిస్ట్వైల్ హైదరాబాద్ స్టేట్ లో, మన ఇండియాలోకి రాకముందు. సో అంటే నిజాం రూల్ కి అగైనెస్ట్ గా దీన్ని తీసుకొచ్చారు 1928 లో. తెలంగాణ రెబేలియన్ టైం వరకు మనకి 1946 వరకు నింది. 1946 లో మనకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో హ్యాండ్స్ దే జాయింట్. అంటే 1940 నుంచే ఈ ఆంధ్ర మహాసభ అనేది ఎక్కువగా కమ్యూనిస్ట్ చేతిలోకి వెళ్ళిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో 1946 తో దే జాయింట్ హ్యాండ్స్ అనమాట. ఈ టైంలో తెలంగాణ రెబేలియన్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ 1930లో ఫస్ట్ ఆంధ్ర మహాసభ యొక్క ఫస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ జరిగిందంటే జోగిపేటలో, 1930లో జోగిపేటలో జరిగింది. సో దీనికి మనకి చైర్మన్ లాగా ఉన్నింది ఎవరంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు. సో ఈ 1930లో ఫస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది కదా, తర్వాత 1945 వరకు టోటల్ గా 13 ఆంధ్ర మహాసభ కాన్ఫరెన్సెస్ జరిగాయి. సో ఇందులో చాలా ప్రామినెంట్ లీడర్స్ ఉన్నాయి. ఈ 13 కాన్ఫరెన్సెస్ లో కూడా నేను సార్ విజయ అనే అతని యొక్క ప్రెసిడెంట్ గా నేను చూడలేదు నేము. సో ఐ కాంట్ కన్ఫర్మ్ దిస్ యాజ్ ద ఆన్సర్. మేబీ ఇట్ మైట్ బి ద ఆన్సర్. అండ్ ఇక్కడ మనకి ప్రామినెంట్ లీడర్స్ మాడపాటి హనుమంతరావు గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, అండ్ ఇంకా అదర్ ఇంపార్టెంట్ ఎవరు అంటే లీడర్స్ మనకి కేవి రంగారెడ్డి గారు అండ్ రవి నారాయణ రెడ్డి గారు, అండ్ బద్దం ఎల్లారెడ్డి గారు, బూర్గుల రామకృష్ణారావు గారు అండ్ దాశరథి కృష్ణమాచార్య గారు, ఇలా చాలా మంది ఉన్నారు. అండ్ ఈ ఆంధ్ర మహాసభ వచ్చి 2 పాంప్లెట్స్ ను కూడా పంచేది. 2 పాంప్లెట్స్ ను కూడా ఇష్యూ చేసేది. వాటి పేరు వచ్చి వెట్టి చాకిరి అండ్ వర్తక సంఘం అని 2 పాంప్లెట్స్ ని కూడా ఇష్యూ చేసేది అనమాట. నెక్స్ట్ వన్ ద కర్నూల్ సర్క్యులర్ అనే దాన్ని ఎవరు డ్రాఫ్ట్ చేశారు? సో ఇట్ వాజ్ యాక్చువల్లీ డ్రాఫ్టెడ్ బై కాంగ్రెస్ కమిటీ ఆఫ్ కర్నూల్ డిస్ట్రిక్ట్. అందులో డ్రాఫ్ట్ చేసింది వచ్చి కళా వెంకట్రావు అని మనకి ఇక్కడ ఉంది. సో ఈ కర్నూల్ సర్క్యులర్ అనేది ఎవరు ఇష్యూ చేశారు? డ్రాఫ్ట్ చేసింది కళా వెంకట్రావు గారు. ఇష్యూ చేసిండేది ఎవరంటే మనకి కాంగ్రెస్ కమిటీ ఆఫ్ కర్నూల్ డిస్ట్రిక్ట్. సో ఇందులో కర్నూల్ డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇందులో ఈ కర్నూల్ సర్క్యులర్ ఏంటంటే మనకి ఇట్ ఈస్ 6 స్టేజ్ నాన్ వైలెంట్ ప్రోగ్రామ్. అంటే దీంతో మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ కింద సర్క్యులర్ పాస్ చేశారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మన కర్నూలులో కూడా ఇది సర్క్యులర్ పాస్ చేశారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత గాంధీజీ వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, మెయిన్ లీడర్స్ అన్నిటిని. ఆ టైంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరగడానికి పీస్ఫుల్ గా తీసుకెళ్లడానికి వన్ ఆఫ్ ద అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గా యాక్ట్ చేసినది ఏమిరా అంటే కర్నూల్ సర్క్యులర్ అనమాట. సో ఇందులో 6 స్టేజ్ నాన్ వైలెంట్ ప్రోగ్రామ్ ఇది మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది పీస్ఫుల్ గా జరగడం కోసం తీసుకొచ్చిండేది. ఇది ఎవరు రాశారంటే కళా వెంకట్రావు గారు దీన్ని డ్రాఫ్ట్ చేశారు. సో ఈ కళా వెంకట్రావు గారు వచ్చి 1900 నుంచి 1959 వరకు హీ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ఆంధ్ర పటేల్ అని అంటారు ఈయనని. సో ఆంధ్ర పటేల్ అంటారు. అండ్ నీలం సంజీవరెడ్డి గారు కాల్డ్ హిమ్ యాజ్ ద్రోణాచార్య ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్ స్ట్రగుల్. నీలం సంజయ్ రెడ్డి గారు ఈ పేరుతో పిలిచారనమాట, ఆంధ్ర మూవ్మెంట్ స్ట్రగుల్. ఓకే, సో మనకి
ఆంధ్ర రత్న అని ఎవరిని అంటారంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని, ఆంధ్ర శివాజీ అని ఎవరిని అంటారంటే పర్వతనేని వీరయ్య చౌదరి గారిని అంటారు. సో మనకి ఆంధ్ర పటేల్ అని కళా వెంకట్రావు గారిని అంటారు. నెక్స్ట్, on whose appeal Swami Sitaram had given up fast unto death. Which is Swami Sitaram garu. He was born on May 16th, 1885, and he died on 9th April 1960. సో ఈయన రేపల్లె విలేజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో జన్మించారు. హీ పార్టిసిపేటెడ్ ఇన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్స్, కాల్ సత్యాగ్రహ, క్విట్ ఇండియా మూవ్మెంట్ అన్నిట్లోనే పార్టిసిపేట్ చేశారు. హీ ఈజ్ ఎ గాంధీయన్ అనమాట. గాంధీ ఫిలాసఫీస్ ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, సత్యాగ్రహాస్ ఎక్కువ తీసుకెళ్లారు. ఈయన ఒక వినయాశ్రమ అనే దాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ ని మేజర్ గా ఆ టైంలో పెట్టే టయానికి, ఎస్టాబ్లిష్ చేసే టయానికి, అంటే 1933లో ఆ టయానికి నేషనల్ అవేర్నెస్ గురించి, నేషనల్ మూవ్మెంట్ గురించి బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా బాగా స్ప్రెడ్ చేయాలి, పబ్లిక్ ని ఎక్కువ ఎడ్యుకేట్ చేయాలి అన్నట్టు కావూరు అనే ఒక ఊర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని 23rd December 1933 రోజున గాంధీజీ గారు ఇనాగ్రేట్ చేశారనమాట ఈ వినయాశ్రమ అనే ఇన్స్టిట్యూట్ ని. అండ్ ఒక ఆయుర్వేద హాస్పిటల్ ని, ఒక రెసిడెన్షియల్ స్కూల్ ని ఈ వినయాశ్రమంలో పెట్టారు. అండ్ ఇక్కడ మనకి స్వామి సీతారాం గారు ఆల్మోస్ట్ 850 days చేశారు ఈ ఫాస్ట్ టు డెత్ ని. దీన్ని గివప్ ఇవ్వమని చెప్పి వినోబా భావే గారు చెప్పడంతో గివప్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్, హీ ఈజ్ ఆల్సో ఏ ఫౌండర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఆంధ్ర హరిజన్ న్యూస్ పేపర్. ఆంధ్ర హరిజన్ న్యూస్ పేపర్ యొక్క ఫౌండరు అండ్ హీ వాజ్ ద అడ్మినిస్ట్రేటర్ అనమాట. ఫౌండర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే స్వామి సీతారాం గారు. నెక్స్ట్, సో వెన్ డిడ్ పొట్టి శ్రీరాములు బికేమ్ ఏ మార్టియర్? అంటే మార్టియర్ అంటే మనకి నోబెల్ కాజ్ కోసం, దేశం కోసం చనిపోయే వాళ్ళని మార్టియర్ అంటారు. సో వెన్ డిడ్ పొట్టి శ్రీరాములు గారు బికేమ్ ఏ మార్టియర్ అంటే ఆన్ December 15th, 1952. హీ వాజ్ బోర్న్ ఆన్ 16th March 1901 ఇన్ ఎర్స్ట్వైల్ మద్రాస్ స్టేట్ లో జన్మించారు. దే ఆర్ ఒరిజినల్ ఫ్రమ్ గుంటూరు. అండ్ ఈయన చనిపోయిన తర్వాత, సో ఈయన వచ్చి మనకి ఈయన చనిపోయిన తర్వాతే మనకి ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అవడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అనమాట పొట్టి శ్రీరాములు గారు. ఈవెన్ దో పొట్టి శ్రీరాములు గారికి జవహర్లాల్ నెహ్రూ గారు వెన్ హీ వాజ్ డూయింగ్ ద సత్యాగ్రహ ఆర్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు హీ సెంట్ ద లెటర్ అనమాట, పర్సనల్ లెటర్ పంపించారు. ఐ విల్ గివ్ స్టేటస్ అనేది ఇస్తాము అని చెప్పారు. కానీ యాక్చువల్ గా ఫార్మల్ గా ఇవ్వలేదన్నట్టు హీ డిడెంట్ స్టాప్ ద ఫాస్టింగ్. బట్ ఈ రిలీజ్ అంటే ఫార్మల్ రిలీజ్ అనేది, అఫీషియల్ రిలీజ్ అనేది లేట్ అయ్యే కొద్దీ హీ డైడ్ అనమాట. సో 58 days చేశారు, టోటల్ గా 58 days ఫాస్టింగ్ చేశారు. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 19th October 1952 రోజున స్టార్ట్ చేశారనమాట, ఆంధ్రాని సపరేట్ స్టేట్ గా డిమాండ్ చేస్తూ. సో అట్లా మనకి వచ్చిండేదే ఆంధ్ర స్టేట్ అనేది 1953లో. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎ మెంబర్ ఇన్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్? మనకి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేది 20th February 1956 లో సైన్ చేసుకున్నారు. ఇందులో మనకి తెలంగాణ ఏరియాకి రిలేటెడ్ గా, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలవాలి అన్నట్టే కదా తీసుకొచ్చింది, తెలుగు స్పీకింగ్ అంతా కలపాలని. సో ఇక్కడ మనకి ఈ తెలంగాణ ఏరియాని రిలేటెడ్ గా 14 ఆస్పెక్ట్స్ దానికి రిలేటెడ్ గా సేఫ్ గార్డ్స్ గా ఉన్నాయన్నమాట మనకి ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో. ఇందులో 8 members ఈ సైన్ చేసే టైంలో 8 members ఉన్నారు. 8 members లో 4 members వచ్చి మనకి తెలంగాణ లీడర్స్ అనమాట, అంటే హైదరాబాద్ స్టేట్ నుంచి వెళ్ళారు. అండ్ 4 members వచ్చి ఆంధ్ర లీడర్స్, ఆంధ్ర స్టేట్ నుంచి ఉన్నారనమాట ఈ అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు. వాళ్ళు ఎవరు అంటే బూర్గుల రామకృష్ణారావు, అప్పుడు అర్స్ట్వైల్ బూర్గుల రామకృష్ణారావు అర్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్ కి సీఎం గా ఉన్నారు ఆ టైంకి. హీస్ ఫ్రమ్ తెలంగాణ లీడర్స్, వీళ్ళంతా తెలంగాణ లీడర్స్, వీళ్ళు ఆంధ్ర లీడర్స్. సో బూర్గుల రామకృష్ణారావు గారు అండ్
కేవి రంగారెడ్డి, కొండ వెంకట రంగారెడ్డి, కేవి రంగారెడ్డి గారు. అండ్ నెక్స్ట్ మర్రి చెన్నారెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు. అండ్ జేవి నరసింగారావు గారు. సో వీళ్ళందరూ ఉన్నారు, 4 మెంబర్స్ ఫ్రమ్ తెలంగాణ. సో ఇందులో బూర్గుల రామకృష్ణారావు గారు ఇస్ సీఎం ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఈయన కేవీ రంగారెడ్డి గారు వచ్చి రెవెన్యూ మినిస్టర్, మర్రి చెన్నారెడ్డి గారు వచ్చి ప్లానింగ్ మినిస్టర్, జేవి నరసింహారావు గారు వచ్చి కాంగ్రెస్ కమిటీ, హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ అన్నమాట. మనకి ఆంధ్ర లీడర్స్ ఎవరున్నారంటే బెజవాడ గోపాల్ రెడ్డి. సో బెజవాడ గోపాలరెడ్డి గారు అండ్ నీలం సంజీవరెడ్డి గారు అండ్ సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఫైనల్లీ అల్లూరి సత్యనారాయణ రాజు గారు. సో ఇక్కడ మనకి బెజవాడ గోపాల్ రెడ్డి గారు వాజ్ సీఎం ఆఫ్ ఆంధ్ర స్టేట్, నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చి మనకి డిప్యూటీ సీఎం, అండ్ సర్దార్ గౌతు లచ్చన్న వాజ్ మినిస్టర్, అండ్ అల్లూరి సత్యనారాయణ రాజు గారు వచ్చి ఆంధ్ర స్టేట్ యొక్క కాంగ్రెస్ కమిటీ ఉంటుంది కదా, దానికి ప్రెసిడెంట్. జేవి నరసింహరావు గారు వచ్చి హైదరాబాద్ స్టేట్ యొక్క కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అన్నమాట. సో ఇక్కడ ఈ 8 మెంబర్స్ ఉన్నారు కదా, 8 మెంబర్స్ లో మనకి ఇక్కడ ఎవరి పేరు లేదు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు లేదు. సో ఇట్ వాజ్ ద రైట్ ఆన్సర్, ఇట్ వాస్ గివెన్. సో అదర్ ఆప్షన్స్ ఏముంటాయంటే ఈ 8 లోనే ఉంటాయి. నెక్స్ట్, హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ద సపరేట్ తెలంగాణ మూవ్మెంట్ ఆఫ్ 1969 లో మళ్ళా సపరేట్ అంటే మనకి ముల్కీ రూల్స్ ఇవంతా గురించి ఇష్యూస్ అంతా వచ్చిన తర్వాత సపరేట్ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేశారనమాట. సరిగ్గా ట్రీట్ చేయట్లేదు తెలంగాణ పీపుల్ కి, వాళ్ళకి రిసోర్సెస్ అందట్లేదు, తెలంగాణ రిసోర్సెస్ కూడా అందట్లేదు, జాబ్స్ సరిగ్గా లేవు అనే దాంతో మనకి ఈ తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, సపరేట్ తెలంగాణ మూవ్మెంట్. అప్పుడు సీఎం ఎవరు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి గారు వాజ్ ద సీఎం అట్ దట్ టైం. నెక్స్ట్, వాట్ వాజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ లీడింగ్ టు జై ఆంధ్ర మూవ్మెంట్ వచ్చి 1972 లో ఉందన్నమాట. సో ఈ ముల్కీ రూల్స్ కి అగైనెస్ట్ గా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అండ్ హైకోర్టు కూడా జడ్జిమెంట్ సేమ్ అగైనెస్ట్ ముల్కీ రూల్స్ ఇచ్చింది. సో ఈ కోర్ట్ జడ్జిమెంట్ ముల్కీ రూల్ కి రావడంతో, అంటే ముల్కీ రూల్స్ ని తీసేయాలి అన్నట్టు రావడంతో, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆన్ ముల్కీ రూల్స్ తీసేయాలి అని రావడంతో జై ఆంధ్ర మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేసిందంటే కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ పీపుల్ కలిసి దే విల్ బి డిస్క్రిమినేటెడ్ అన్నట్టు ఈ జై ఆంధ్ర మూవ్మెంట్ ని 1972 లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్, the 6 points formula వచ్చి మనకి 21st September 1973 లో ఇచ్చారు. కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అండర్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ 32nd అమెండ్మెంట్. సో ఇక్కడ మనకి ఆర్టికల్ 371 ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి కొంచెం స్పెషల్ ప్రొవిజన్స్ అన్నట్టు ఇస్తారు. సో అందులో కొన్ని ప్రొవిజన్స్ అంటే మేజర్ గా బ్యాక్వర్డ్ ఏరియాస్ ని డెవలప్ చేయాలి, తెలంగాణ రీజన్ కి ఎక్కువ ఫేవరబుల్ గా ఉండేటట్టు ఈ 6 points ఫార్ములాస్ అనేది ఫార్ములేట్ చేశారు. దానికోసం ఈ 371 ఆర్టికల్లో ఒక పార్ట్ ని తీసేశారు. అంటే మన కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఆర్టికల్ ఏదైనా అమెండ్ చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి కదా, అందులో అది జరగడమే 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. ఈ 6 points ఫార్ములా వచ్చి మనకి 1973 లో వచ్చింది. ఓకే, I think that's it. Thank you very much, and you can look into our courses, Yuva Competitive Academy. You can download it. We'll be giving one of the best contents available. So group 2 mains ki ipudaithe second batch kuda start ayindi. You can look into it, and science and technology classes kuda start ayyayi anamata. And thank you.